విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన పేరు చెబితే రౌడీలకు భయం, ఫ్యాక్షనిస్టులు అయితే పారిపోయేవారు. తప్పు చేసినవాడు ప్రజాప్రతినిధి అయినా ఆయన ముందు తల వంచాల్సిందే. ఎదురు తిరిగితే వాళ్ళకి లాఠీ దెబ్బలు చూపించడంలో ఆయన నెంబర్ 1. బేసిక్ పోలీసింగ్ చేయడంలో ఆయన నెంబర్ 1. ఎక్కడ ఆయన సెంట్రల్ నిల్చుంటే రౌడీలు కాదు, అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు కూడా పారిపోయేవారు. అటువంటి వ్యక్తి అమెరికాలో చనిపోయారు. పేరు పృథ్వీనారాయణ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, విజయవాడ. ఆయన గుంటూరు రేంజ్లో పనిచేసిన ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు మారుకుపోయింది. ఆయన ఒక పోలీస్ స్టేషన్ పనిచేసి మరో పోలీస్ స్టేషన్కి బదిలీ అవుతే ఆయనకన్నా ముందే ఆయన పేరు వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నది. అప్పట్లో శ్రీహరి గారు కూడా అదే పేరు మీద, అంటే పృథ్వీనారాయణ పేరు మీద సినిమా కూడా తీసి హిట్ చేశారు. అటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండేవారు, ఆయన లైఫ్ స్టైల్ ఎలాగుండేది, ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కసారి చూద్దాం. మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక చిన్న వివాదం, అక్కడ ఖచ్చితంగా పొలిటీషియన్తో వివాదం ఉంటుంది. ఆ వివాదానికి మీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంటాయి. అవసరం అనుకుంటే మీరు ఫైర్ ఓపెన్ చేస్తుంటారు. అంటే వివాదాల చుట్టూ పృథ్వీనారాయణ గారు తిరుగుతారా, పృథ్వీనారాయణ గారి చుట్టూ వివాదాలు తిరిగేవా? నేను విజయవాడలో SRR కాలేజీలో చదువుకున్న నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో తీవ్రమైనటువంటి గ్యాంగ్స్టర్ యాక్టివిటీ ఉండేది. వన్ టౌన్లో చల్లసాని వెంకటరత్నం గారు, ఆల్మోస్ట్ ఆయన ఒక డాన్ ఇక్కడ. లోకల్ చిన్న కార్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా వంగవీటి రాధా అనే ఒక కుర్రాడు ఇక్కడ గ్యాంగ్స్టర్ ఏ విధంగా ఉండేదంటే, మీరు కారంపూడిలో మీ డిఐజీ గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి సీట్లు ఇచ్చారు. అక్కడ మీ పోలీసింగ్ ఏ విధంగా చూపించారు? నేను కారంపూడి పనిచేస్తున్న రోజుల్లో మర్డర్ ఏం చేసేవాళ్ళు అంటే, ఫ్యాక్షన్ మర్డర్, ఏమన్నా ఫ్యాక్షన్ అవతల ఫ్యాక్షన్ ఉండి చంపి తలకాయ తీసుకెళ్ళిపోయేవాడు. రేపల్లి వెళ్ళాక అక్కడ దీక్షితులు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు మర్డర్ కేసులో ముద్దాయి, వాడి మీద రౌడీ షీట్ ఉండేది. పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో అనవసరంగా గొడవ పడుతున్నాడు. ఆ కాకి చొక్క, ఆ కర్ర కుర్చీ లేకపోతే నా సంగతి తెలుసుద్దురా అన్నాడు. గురజాల్లో మీరు వెళ్ళిన తర్వాత మర్డర్ అంటే జస్ట్ లైక్ నథింగ్ అనమాట. అక్కడ యూత్గా నాకు అప్పటికి 34 ఏళ్ళు వచ్చినాయి. యూత్ తాలూకా ఆ పొగరుమోత్తనం పోలా. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సంఘటనలకి నేను మోల్డ్ అవ్వాలి. నా నిర్లక్ష్యం కంటిన్యూ చేస్తే 2 మర్డర్లు అయినాయి. మనిషిని మిరియాల నుంచి తీసుకొచ్చారు. వాడికి గొడ్డలి తలకాయలు వేసింది. గొడ్డలి తలకాయలో వేసేసారు. కొడితే గొడ్డలి ఇరుక్కుపోయింది. పైకి గొడ్డలి పిడి ఉంది. మనం చూస్తాడు కడకమూలకంలా కనపడతాడు అన్నమాట మనిషి. గొడ్డలి లోపలికి ఇది పిడి. ఆడు అలా బతికున్నాడు. పులిపాడు అంటే ఇండియన్ పీనల్ కోడ్ మార్చిన ఊరు అది. ఇండియన్ పీనల్ కోడ్ పులికూరి కోటయ్య వర్సెస్ ఎంపరర్, ఆ ఊరు నుంచి ఇండి తెచ్చాం. సార్, మీ గ్రేహౌండ్స్కి వెళ్ళినప్పుడు వ్యాస్ గారు ఉండేవారు. ఆ టైంలో మీరు విజయవాడ రావడం, రంగా గారు కలవడం. రంగా గారు చనిపోయిన రోజున రాత్రి 12 గంటలకి ఆ హెడ్ కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు. ఇక్కడే ట్విస్ట్, మీరు జాగ్రత్తగా వినాలి. నా లైఫ్లో తెల్లారుజామున 5:30, 6 గంటలకి రంగా చచ్చిపోయాడని ఫోన్ వచ్చింది. నేనే ఫస్ట్ వెళ్ళింది రంగా శవం దగ్గరికి. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. నేను వెళ్ళాను రా. నేను వ్యాస్కి ఫోన్ చేశాను రా. కానీ ఆ రంగా గారి హత్య అనేది ఎవరు చేస్తుంటారు ఇప్పటికైనా చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రజలకు కూడా ఇంపార్టెంట్. శివప్రసాద్ ఫ్యాక్షన్ గ్రామాలకి లీడరు. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ హత్య చేసే వాళ్ళని తీసుకొచ్చారని ఒక బలమైన నా సమాచారం. సార్, రంగా గారి చనిపోయిన తర్వాత మీరు తిరిగి లైమ్లైట్లో రావడం, గురజాల ఎపిసోడ్ ఏంటి?
గాది వెంకటరెడ్డి గారు వెళ్ళి పృథ్వీనారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ అండి, మీరు పృథ్వీనారాయణని కొద్దిగా మా పావులూరు వైపు రావద్దు, లేకుండా చూడండి, నేను జాగ్రత్తగా ఉంటాను. రాళ్ళ వర్షం ఏకరంగా కొడుతుంటే నేను నేను ఎస్ఐ ఉన్నాడు, వాడు అందరూ ఉన్నాం, ఆడు ఓపెన్ చేశాడు ఫైర్, నేను ఓపెన్ చేసి ఫైర్, ప్రెస్ అందరూ బస్సులు ఎక్కి కూర్చున్నారు, గొడవలు అవుతుంటే. నిలబడి ఉండి కదలకుండా ఫైర్ ఓపెన్ అన్నా చేయాలి, ఏమాత్రం బాడీ మూమెంట్ అయినా వచ్చేస్తారు మీదకి. కొడతంలో మామూలు కొడతారు, బతకడం కూడా కష్టమే. కొంచెం వెనక్కి తగ్గామంటే అసలు ఆ కాలు వెనక్కేస్తే రివాల్వర్ కరెక్ట్గా గాది వెంకటరెడ్డి మీద పెట్టి గాది వెంకటరెడ్డి కాల్ చేస్తాను నేను, చావగొట్టేస్తారు నాకు తెలుసు. వెళ్ళి ఆ మలుపు తిరిగేటప్పటికి 2000 మంది ఉన్నారు. నా దరిద్రం అక్కడ రోడ్డు మీద రాళ్ళు లారీ కుప్పలేసి ఉన్నాయి. ఇక వర్షం అండి, రాళ్ళ వర్షం. 60 మందిలో ఒక్కడు లేడు. మార్కెట్ వైపు కాల్చాడు, టప ఒకడు పడిపోయాడు అక్కడ. ఇటు మీదకి వచ్చేస్తున్నారు కదా, ఇటు ఒకటి కొట్టాం, ఒకటి పడిపోయాడు. వచ్చిన తర్వాత మన పృథ్వీనారాయణ గారి పేరు మరొకసారి పేపర్లో మీడియా వెంటనే కోడే శివప్రసాద్, నాగిరెడ్డిపల్లి వాళ్ళకి మాకు రాసి తగాదాలు ఉన్నాయి సార్, అవసరం వచ్చింది, దొరికారు, కలిసాను సార్ అన్న. నారాయణ స్వామి గారు, కోడే శివప్రసాద్ అసలు ఏం అర్థం కాలేదు కొంచెంసేపు. ఎల్లవా నువ్వు చెప్పావు కానీ పెద్ద వచ్చావు, ఎందుకు చెప్పాను కాదు, దెబ్బలు వెళ్తే కనపడతలా, కొట్టారు, తన కాల్చాం. ఏం జరిగిందని అడగకుండా నువ్వు వచ్చి ఎందుకు కాల్చావని అడుగుతావంటే ఇలా అల్లవా నువ్వు ఇష్టం చేసుకున్నాను. అప్పుడు పొత్తుమా వెంకటపతి అందరూ వచ్చారు నా మీదకి. అప్పటి నుండి మీతో కోడి శివప్రసాద్ గారికి మీకు మధ్య వైరం కంటిన్యూ అయింది. గురజాల రంగా మర్డర్ కానించి నేను రంగా మిత్రుని కదా, వాళ్ళు మర్డర్ చేయించాడు కదా. తను చేసిన తప్పు ఎలాంటిదో, తను చేసిన తప్పు వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయో, తను నిజాయితీగా ఉంటే ఎంతమందికి సేవ చేసిన విషయాల్లో ఆయన కొండ బద్దలుగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన డెడ్ బాడీ ప్రస్తుతం అమెరికాలో ఉంది. అది తీసుకురావడానికి ఒక్కని కుటుంబ సభ్యులందరూ విజయవాడ తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు. అయితే పృథ్వీనారాయణ గారితో అనుబంధం ఎలా ఉందనేది అతని సహచరులు ఏమంటున్నారో ఒకసారి విందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు, చెప్పండి. సార్, పృథ్వీనారాయణ గారు మంచి ఆఫీసర్, మీకు నాకన్నా మీకే బాగా తెలుసు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన హార్ట్ అటాక్ తో చనిపోవడానికి కొంచెం బాధాకర విషయం. అసలు మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఎలా జరిగింది, డెడ్ బాడీని ఎప్పుడు విజయవాడ తీసుకొస్తున్నారండి? అంతేకాకుండా ఈ 2 విషయాలు చెప్పే ముందు ఆయనకి మీకున్న అనుబంధం గురించి చెప్పండి. నమస్కారం అండి. గౌరవనీయులు శ్రీ బాయిరెడ్డి పృథ్వీనారాయణ గారు 1974వ సంవత్సరంలో పోలీస్ శాఖలో ప్రవేశించారు. నాకన్నా 2 సంవత్సరాల ముందు. వారు నాకు సీనియర్. అలాగే వారు చీరాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసినప్పుడు ఒక 4 నెలలు వారితో పాటు నేను వేటపాలెంలో ఎస్ఐగా కూడా పనిచేయటం జరిగింది. శాంతి భద్రతలు కాపాడటంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి శ్రీ పృథ్వీనారాయణ గారు. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే, చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేసినటువంటి ధైర్యవంతుడైనటువంటి పోలీస్ అధికారి. అవసరమైతే పై ఆఫీసర్ తో కూడా విభేదించి నేను చెప్పింది కరెక్ట్ అని నిరూపణ చేయగలిగేవాడు. అలాగే తను చేసిన సంఘటనలో చాలా సందర్భాల్లో చిన్నగంజాంలో పోలీస్ ఫైరింగ్ అయింది, యుద్ధం చేశాడు, సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాడు. అలాగే వినుకొండలో కొన్ని సంఘటనలు జరిగినాయి. సత్తెనపల్లి, ఆయన ఎక్కడ పనిచేసినా సరే ధైర్యానికి మారు పేరు. కొద్దిగా కాంట్రవర్సీలోకి వెళ్ళేవారు, ఎందుకంటే నాలెడ్జ్ మీద మంచి నాలెడ్జ్, లా మీద మంచి నాలెడ్జ్ ఉంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత తాను లాయర్ గా కూడా చేశారు. లాయర్ గా చేస్తూ నేను విన్నదాన్ని బట్టి గుంటూరులో ఒక ముద్దాయి పారిపోతుంటే కోర్టులో మళ్ళా పాత పోలీస్ అధికారి గుర్తొచ్చి అతను వెంబడబడి పట్టుకోవడంలో సహకరించారు. కానీ విధి కరోనా టైంలో వారికి కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత వారి కుమారుడు కుమార్తె ఇద్దరున్నారు. కుమార్తె దగ్గరికి అమెరికా వెళ్ళినట్టున్నారు. మొన్న మనవడి బర్త్డే ఫంక్షన్ లో ఆయన యాక్చువల్ గా కరోనా టైంలో కొంచెం హెల్త్ దెబ్బతిన్నారు. మళ్ళా ఆయనకున్న విల్ పవర్ చాలా గట్టిదండి. ఆ విల్ పవర్ వల్లే మళ్ళా మనిషి బాగా గట్టిగా తయారయ్యారు. కానీ
విధి, ఎవరైనా సరే ఏ టైంలో వెళ్ళిపోవాలి కాబట్టి నిన్న మరణించారు. డెడ్ బాడీ విజయవాడకు వస్తుంది తెలిసిందండి. ఇది నాకు వారితో పని చేయటం నా అదృష్టం. అలాగే పక్కన ఉన్నప్పుడు ఇంకోళ్ళు సిఐగా చేసినా, లేకుంటే ఒంగోలు టౌన్ లో ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ చేశారు, అలాగే టౌన్ ఇన్స్పెక్టర్ చేశారు. కొద్ది కాలం తను ఎక్కడున్నా సరే రౌడీలకు సింహస్వప్నం లాగుండేవారు. అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు రానిచ్చేవారు. పోలీస్ శాఖలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి శ్రీ పృథ్వీనారాయణ గారు. వారు చనిపోవటం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పృథ్వీనారాయణ గురించి శంకర్ సాయిబాబు గారు ఏం చెప్పారో విన్నాం. ప్రస్తుతం పృథ్వీనారాయణ గారి ప్రియ శిష్యుడు మధు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. ఆయనతో పనిచేసిన అనుబంధం ఏ విధంగా ఉంది, ఆయన మరణ వార్తను ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నారు విషయాన్ని మధు గారు అంటే తెలుసుకుందాం. మధు గారు నమస్తే అండి. సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన సబ్ జూనియర్ ని బాగా లైక్ చేయడం. ఓకే. ఏంటంటే నేను కూడా కొంత ఆదర్శవంతంగా కొంచెం మంచి పేరు మంగళగిరిలో ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా మంగళగిరిలో చేశాను. రాజధానిలో కూడా మొట్టమొదటి డిఎస్పీగా వర్క్ చేశాను. ఓకే. సో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పోలీస్ ఆఫీసర్ పృథ్వీనారాయణ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే పృథ్వీనారాయణ గారి గురించి చెప్పాలి. అలానే అంటే ఆయనకి సీనియర్, ఆయనకి సూపర్ సీనియర్ చక్రపాణి గారు, జగన్ అంటారు వారు. ఇక వారి గురించి చెప్పాలంటే ఆయన మానవుడు దానవాళ్ళలో జగన్ అనమాట. ఆయన వీళ్ళంతా రోల్ మోడల్స్ సార్. వీళ్ళంతా కూడా మేము ఆ రోజుల్లో కొంచెం మేము కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా పనిచేసి మేము కూడా కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాం అనమాట. సార్ ఆయనకి మీకు అంటే ఆయన చేసిన వర్క్ లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంగతి చెప్పగలరా? ఆయన చేసిన వర్క్ అంటే ముఖ్యంగా ఫ్యాక్షన్ ఏరియాలో బాగా వర్క్ చేశారండి ఆయన. మిగతా ఏరియాలో చేయడం వేరు, ఆ పల్నాడులో ఫ్యాక్షన్ ఏరియాలో వర్క్ చేశారు. అలానే ఇంపార్టెంట్ ఈ యాక్ట్ స్టేషన్స్ లో కూడా గట్టిగా నిలబడిపోయి ఆయన ధైర్య సాహసాలతోటి ఆ సమస్యల్ని ఆయన సాల్వ్ చేయడం జరిగింది. సార్ ఆయన సీనియర్స్ కి అందరికి రోల్ మోడల్ ఉంటూనే సబార్డినేట్స్ తప్పు చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసేవారు అనేది వాస్తవేనా? బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన ఏం లేదు, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటే బాగా భయంగా ఉంటారు. ఆయన భయం అనేది ఆయనకు లేదండి. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే ఎదిరించినట్టు కండలో వేసుకుంటూ ఉంటారు. అంటే ఆయన బాడీ నేచర్ అది. ఎదుటి వాళ్ళకి ఎక్కడ తెలియని వాళ్ళకి ఇదేమి నాకు పోదు కొడుతున్నాడు పాపం. అట్లాంటిది ఏం లేదు. బయటికి మాట్లాడేదేమో చాలా కట్టుకుంటదండి. మనసులో మాత్రం చాలా మంచి కైండ్ హార్టెడ్ ఆయన. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిజం అన్నమాట. బయటికి మాత్రం ఏదో ఒక రకంగా ఉంటది, బట్ లోపల కైండ్ హార్టెడ్. ఎవరికి నొప్పించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ నేచర్ లేదు. అట్లా చనిపోవటం మాకు చాలా అందరికి కూడా. నిన్న ఒక గ్రూప్ ఉంది మాకు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్. అలానే మా ఇక్కడ లోకల్ గా గుంటూరులో సోషల్ మీడియాలో కూడా ఆయన ఫొటోస్ తో బాగా హల్చల్ అవుతుందండి నిన్నటి నుంచి కూడా. సార్ మీరు చనిపోయిన ఆ విషయం తెలిసిన వెంటనే అమ్మతో మాట్లాడారా, పాపతో గానీ అబ్బాయితో గానీ? లేదండి, నేను ట్రై చేశాను, నాకు కలవలేదండి. ఇప్పుడు బాడీ వచ్చిందని మా గురువు గారు ఒక నితిన్ ప్రసాద్ గారు అని ఉన్నారు, ఆయన చెప్పారు ఒక 6th 7th. ఆయన చివరి కోరిక ఏంటంటే విజయవాడలోనే నన్ను బరైల్ చేయాలని చెప్పి ఆయన కోరికట. రావచ్చు, వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడాడు మా ప్రసాద్ గారు, నితిన్ ప్రసాద్ గారు. వాళ్ళ బ్రదర్ కూడా బాడీ 6th కానీ 7th కానీ ఇండియాకి రావచ్చు. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి అంబులెన్స్ విజయవాడ. ఆ రోజుకి అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ కూడా ఆ రోజు నా కార్యక్రమానికి అటెండ్ అయ్యేదని ప్లాన్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని చాలా మంది ఆఫీసర్ భావిస్తారు. అందులో పృథ్వీనారాయణ నెంబర్ 1. రియల్ పోలీస్ కాదు, రియల్ పోలీస్ అంటే నేనేరా అంటే చెప్తారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ తన మార్కు ఉంటుంది. వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయో లేదా వివాదాల చుట్టూ ఆయన తిరుగుతారు అన్నది అక్కడున్న పరిస్థితి ప్రభావం బట్టి ఉంటుంది. అంత మంచి ఆఫీసర్ చనిపోయారు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం 7వ తారీఖున అడిగిన 6 కానీ 7 కానీ విజయవాడ వస్తుంది. ఆయన చివరి కోరిక మేరకు విజయవాడలోనే అంత్యక్రియలు జరుగుతాయి. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత డ్యూటీలోకి వచ్చామా చేసామని కాకుండా పృథ్వీనారాయణ గారిలా పనిచేసే ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారనేది పృథ్వీనారాయణ గారి స్టోరీ చూస్తే తెలుస్తుంది. ఇది పృథ్వీనారాయణ గారి మరణ వార్తపై విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. చివరిగా పృథ్వీనారాయణ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.